Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో నీట్గా 1 by 1 ఈజీగా మనకి 2 టార్గెట్స్. సో ఫస్ట్ థింగ్ చాప్టర్ యొక్క బేసిక్స్ అండ్ చాప్టర్ చాలా ఈజీగా రావాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తూ మన క్లాస్ అయితే ఉంటుంది. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంటిగ్రేషన్ చాప్టర్ సాల్వ్ చేసేటప్పుడు కూడా పార్షియల్ ఫ్రాక్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇది 2 విధాలుగా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ప్రాపరా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అన్నది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకున్న తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒక విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒక విధంగా సాల్వ్ చేసుకోవాలి. అలా సాల్వ్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సో మనకేంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా సో ఫ్రాక్షన్ అంటే ఏంటి, మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ హైలో ఉండి హై వాల్యూ ఉంటుందో అండ్ న్యూమరేటర్ వాల్యూ లోలో ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా 4/7 ఇలా ఉండాలి, లేదా 8/9 ఇలా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ హై ఉండాలి, హై వాల్యూ ఉండాలి, న్యూమరేటర్ లో వాల్యూలో ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటరే హై ఉంటుంది, డినామినేటర్ లోలో ఉంటుంది. న్యూమరేటర్ ఎప్పుడు హైలో ఉంటుంది, డినామినేటర్ లోలో ఉంటుంది. సో హై అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు 10/3 ఇలాగా, లేదా 9/7 ఇలాగ ఉన్నవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇలాగ ఉంటే మాత్రం ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇది దీని బేస్డ్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. సో మనకి ఇలా క్వశ్చన్ చూడండి, 2x + 3 అండ్ x + 1 × x - 3. దీన్ని రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. మన క్వశ్చన్ ఏంటి, రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2x + 3/x + 1 × x - 3. సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ ఇది అసలు ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తెలుసుకుందాం. సో ఎలా తెలుసుకోవచ్చు, సో ఇక న్యూమరేటర్లో ఎక్స్కున్న హైయెస్ట్ పవర్ ఎంత 1. సో అదే డినామినేటర్లో ఎక్స్కున్న హైయెస్ట్ పవర్ ఎంత x × x x² 2 వస్తుంది కదా. సో 1/2. సో ఇది ప్రాపరా ఇంప్రాపరా, డినామినేటర్ వాల్యూ హైగా ఉంది అంటే ఇదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రెండ్స్ అది రాసుకోవాలి మనం, ఏంటది ప్రాపర్ ఇంప్రాపర్ అన్న విషయం రాసుకోవాలి. సో గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో గివెన్ ఫ్రాక్షన్ is proper fraction. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ చూడండి డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత 2 కదా, అంటే దీనికి 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంది, ఏ ఇంకా బి. సో చూడండి 2x + 3/x + 1 × x - 3 = a by ఫస్ట్ పార్ట్ దీనికి ఇవ్వండి x + 1 నెక్స్ట్ ప్లస్ b by నెక్స్ట్ పార్ట్ ఇవ్వండి x - 3. సో అర్థమైంది అనుకుంటా. సో మనకి x² కాబట్టి x × x అంటే వస్తుంది, x² కాబట్టి 2 వస్తాయి, 2 ఫ్రాక్షన్స్ వస్తాయి, ఒకటిది a b. క్లియర్ కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది వేసుకోండి సేమ్ 2x + 3/x + 1 × x - 3 సేమ్ ఇదే వేసుకున్నాను. నెక్స్ట్ = సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం. సో x + 1 × x - 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా మనం ఇంటూ చేసుకుంటాం. a × x - 3 a × x - 3 ప్లస్ b × x + 1. సో అర్థమైంది అనుకుంటా.
సో a ఇంటూ ఎక్స్ మైనస్ 3 అండ్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వేసుకున్నాం. సో ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ కదా, సో రెండు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3, సో రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి ఏమొచ్చింది చూడండి, ఏం వాల్యూ, న్యూమరేటర్ మిగిలిన వాల్యూస్ వేసుకోండి. 2x ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇదే మనకు మెయిన్ పారామీటర్. సో ఈ వచ్చిన వాల్యూలోని ఒకసారి ఎక్స్ ప్లస్ 1 కోసం ఎక్స్ ఈక్వల్ టు -1 వేసుకోవాలి, ఎక్స్ మైనస్ 3 కోసం ఎక్స్ ఈక్వల్ టు 3 వేసుకోవాలి. సో చూద్దాం ఎలా చేద్దాం. పుట్ ఎక్స్ ప్లస్ 1 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నది ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ఎక్స్ మైనస్ 3 ఉంటుంది కదా, సో అప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి 3. సో క్లియర్ అనుకుంటా. సో అది సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సో 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a of x minus 3 plus b of x plus 1. సో ఈ x వాల్యూలో -1 పెట్టండి, 2x ప్లస్ -1 వేసుకోండి, -1 ప్లస్ 3 2 వేసుకున్నాను, x ప్లస్ -1 పెట్టుకున్నాను, ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ x ప్లస్ -1 పెట్టుకోండి, -3 ప్లస్ b ఆఫ్ x ప్లస్ -1 ప్లస్ 1. సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ -1 -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1 -3 ఏమవుతుంది, -4 అవుతుంది. సో a ఆఫ్ -4 ఇక్కడ ఏమవుతుంది చూడండి, -1 ప్లస్ 1 ఏమవుతుంది 0. సో b ఇంటూ 0 ఏదైనా సరే 0తో ఇంటూ చేస్తే ఏమవుతుంది, టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ -1 -3 చేస్తే -4 వచ్చింది, ఏ అలానే వేసుకున్నాం సేమ్. సో ఇప్పుడు చూడండి -2 ప్లస్ 3 ఎంత 1. సో 3లోంచి -2 తీసినట్టు 1 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఏ -4a. సో -4 అవతల పంపిస్తే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఈ 4ని అవతల పంపించాను, ఏమవుతున్నప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో -1/4 -4తో సహా వెళ్ళింది కాబట్టి -1/4. ఏ వాల్యూ ఎంత వచ్చింది, -1/4 వచ్చింది మనకి. సో ఇప్పుడు x ఈక్వల్ టు 3 అన్నది సేమ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఆఫ్ x ప్లస్ ఏంటి 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ x ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ b ఆఫ్ సబ్స్టిట్యూట్ చేయండి 3 ప్లస్ 1. సో ఇక్కడ చూడండి 2 3s are 6 ప్లస్ 3 2 3s are 6 ప్లస్ అలానే వేసుకున్నాను 3 అలానే వేసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3 ఏమవుతుంది 0. అంటే ఈ టోటల్ వాల్యూ అంతా కూడా 0 అయిపోతుంది. సో మిగిలింది ఏంటి మనకి b వాల్యూ 3 ప్లస్ 1 4. సో 4b. సో 6 ప్లస్ 3 ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 4b. సో అప్పుడు b వాల్యూ ఏంటి b ఈజ్ ఈక్వల్ టు 9/4. సో మనకి ఏ వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది. సో ఒక్కసారి ప్రొసీజర్ చూసుకుందాం చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ని ఏ టైప్ ప్రాపరా ఇంప్రాపరా అని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్ అని తెలిసింది ఎందుకు, డినామినేటర్లో మనకి హైయెస్ట్ పవర్ 2 ఉంది, న్యూమినేటర్లో 1 ఉంది. సో 1/2 వచ్చింది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఆ విషయం ఫస్ట్ రాయాలి మనం. గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఫస్ట్ రాసాం, తర్వాత క్వశ్చన్ వేసుకున్నాం. సో డినామినేటర్లో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, హైయెస్ట్ పవర్ 2 కాబట్టి a అండ్ b ఫ్రాక్షన్స్ వస్తాయి మనకి. సో అప్పుడు ఏం వేసుకుంటాం
a by ఫస్ట్ డినామినేటర్ x ప్లస్ 1 అండ్ b by x మైనస్ 3. సో ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, a ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. సో ఇది అలానే వేసుకున్నాం. సో డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయినాయి. వచ్చిన ఇందులో మనం ఏం చేయాలి అంటే, సో డినామినేటర్ ఇక్కడ చూడండి రెండు, ఈ ఎక్స్ ప్లస్ 1 బేస్డ్ ఆన్ ఎక్స్ ఈక్వల్ టు -1, ఈ ఎక్స్ మైనస్ 3 నుంచి మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -1 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడంతో మనకి ఏమొచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏ వాల్యూని బి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దాంతో మన సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, -1/4 వేసుకోండి. సో -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఎంత 9/4. సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో దాట్స్ ఇట్. సో ఇదే మన ఫైనల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేసాం. సో 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎలాగా, -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 9/4 ఇంటూ ఎక్స్ మైనస్ 3. దాట్స్ ఇట్, మనకు సమ్ అయిపోయినట్టే.